ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గోదావరి పుష్కరాల ఏర్పాట్ల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్ష. వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశం. గ్రామాలలో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు స్వచ్ఛరథాల పాత్ర కీలకం. స్వచ్ఛరథం ప్రారంభోత్సవ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి వెల్లడి. రాష్ట్రంలో సంక్షేమ పాలనకు తెరలేపిన యుగపురుషుడు అన్న ఎన్టీఆర్ విగ్రహ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే సుబ్బరాజు ప్రకటన. కానిస్టేబుల్ శిక్షణార్థులలో శక్తి సామర్థ్యాలు పెంపొందించేందుకు వ్యక్తిత్వ వికాస తరగతులు. శిక్షణా తరగతిలో సైకాలజిస్ట్ గంపా నాగేశ్వరరావు ఉద్బోధ. 2027 గోదావరి పుష్కరాలకు ఇంకా 516 రోజుల సమయం ఉన్నందున ఇప్పటి నుంచే ప్రతిరోజు చేపట్టాల్సిన పనులపై సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 2027 గోదావరి పుష్కరాలకు ఇంకా 516 రోజుల సమయం మాత్రమే ఉన్నందున ఇప్పటి నుంచే ప్రతిరోజు చేపట్టాల్సిన పనులపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భారత్ అధికారులతో కలిసి హాజరయ్యారు. 2027 జూన్, జూలై నెలలు జరగనున్న గోదావరి పుష్కరాల నిర్వహణ, ఘాట్ల నిర్మాణం, ఇతర వసతుల ఏర్పాట్లపై చేపట్టాల్సిన చర్యలను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, జెడ్పీసీఓ లక్ష్మణరావు, ఇరిగేషన్ ఈఈ శేషగిరిరావు, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈజీ ప్రసాద్, జిల్లా పంచాయతీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. గ్రామాలు స్వచ్ఛంగా శుభ్రతతో ఉండాలనే ముఖ్యోద్దేశంతో కూటమి ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ స్వచ్ఛ రథాలను ఏర్పాటు చేయడం జరిగిందని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. పిఠాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద పిఠాపురం మండలానికి సంబంధించిన స్వచ్ఛ రథం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తుమ్మల రామస్వామి బాబు, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ 5 మెన్ కమిటీ సభ్యుడు ఓదూరి కిషోర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి చేతుల మీదుగా స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బుర్ర కృష్ణంరాజు, బుర్ర అనుబాబు, వాకపల్లి దేవి సూర్యప్రకాష్, పిల్ల శివశంకర్, సూరిశెట్టి జయకృష్ణ, కంచెల భవానీశంకర్, దానం లాజర్ బాబు, మొగలి అప్పారావు, ఊటా నానిబాబు, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, అమలేశ్వరి, కొత్తలూరి సునీత, నడిగడ్ల చింతలారావు, కూరాకుల అరవింద్, పల్నాటి మధుబాబు, బొజ్జ రాంప్రసాద్, అమరాదివల్లి, బిఎన్ రాజు, మోయిళ్ల నాగబాబు, బుర్రి మురళీధర్రావు, పసుపులేటి సత్యబాబు, పాడా పీడి శ్రీనివాసరావు, పాడా ఏపీడి వసంత మాధవి, పిఠాపురం ఎంపీడీఓ స్వప్న తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఏదో లబ్ధి చేకూరేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే ప్రజలు ఆకర్షితులవి, తద్వారా మరి శుభ్రత పాటించడంతో పాటు మరి ప్రధానంగా ఈ సైడ్ డ్రైన్స్ ఎప్పటికప్పుడు మూసుకుపోవడం, దాని ద్వారా మరి అక్కడ ఉన్నటువంటి వాతావరణం దుర్గంధం అవటం కూడా జరుగుతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కుటుంబ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి కుటుంబ ప్రభుత్వం మరొక ముందు చూపుతో ఈరోజు స్వచ్ఛరథాలని ప్రారంభించడం జరిగింది. స్వచ్ఛరథం యొక్క ముఖ్య ఉద్దేశం
వాడినటువంటి ప్లాస్టిక్ వస్తువులు కానీ పేపర్లు కానీ పనిచేయనటువంటి వస్తువుల్ని ఏదైతే కనిపిస్తున్నటువంటి ఒక నిమిషం ఈ స్వచ్ఛ రథం దగ్గర తీసుకొస్తే కనుక మరి ముఖ్యంగా ఇంటికి పనిచేసేటువంటి నిత్యావసర వస్తువుల్లో భాగంగా ఏదైతే సబ్బులు కానీ అదే సర్ఫ్ కానీ షాంపూలు కానీ అదే కొబ్బరి నూనె ప్యాకెట్స్ కానీ కొబ్బరి నూనె డబ్బాలు కానీ రిన్ సోప్స్ అనేకమైనటువంటి వస్తువులు ఇక్కడ మహిళలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే ఇంట్లో వారికి పనికిరానటువంటి వస్తువుల్ని ఈ స్వచ్ఛరథం దగ్గర తీసుకొచ్చి ఇస్తే కేజీ పేపర్లు ఇస్తే కనుక ఒక 20 రూపాయలు సరిపడేటువంటి వస్తువులు, అలాగే స్టీలు ఒక కేజీ పనిచేయనటువంటి స్టీల్ ఇస్తే స్టీల్కి 40 రూపాయలు రేటు కట్టి 40 రూపాయలు ఖరీదైనటువంటి వస్తువులు ఇక్కడ ఇవ్వటం. అలాగే ప్రతి వస్తువుకి ఒక రేటు నిర్ణయించి ఇచ్చినటువంటి రేటు ప్రకారం ఈరోజు తిరిగి ఈ స్వచ్ఛరథం దగ్గర మరి వారందరికీ కూడా ఈ ఏదైతే షాంపూ ప్యాకెట్లు ఉన్నాయండి, ఇంటికి పనిచేసేటువంటి సరుకులు ఇవ్వటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ సౌకర్యాన్ని వాడుకోవాలి. తద్వారా మీకు పనిచేసేటువంటి సరుకులు రావడం కాకుండా మన గ్రామం స్వచ్ఛతతో శుభ్రతతో ఉండడానికి వీలుంటుందనేటువంటి ఆలోచన ప్రారంభించినటువంటి స్వచ్ఛరథాన్ని మనం అందరం వాడుకోవాలి. ఈ రోజు మన పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం మండలం ఒక రథం రావడం జరిగింది. ఇంకా మనకి గొల్లపురం మండలం, ఉప్పాడు కొత్తపల్లి మండలం ఉండడం జరిగింది. త్వరలో ఆ మండలాల్లో కూడా ఈ రథాలు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఒక రథం మండలం అంతా తిరగాలంటే 2 రోజులు ఒక ఊర్లో ఉండి ఆ ఊర్లో క్లీన్ గా ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని తర్వాత ఇంకొక ఊరు గ్రామం వెళ్ళటం ఇవన్నీ ఉంటది. కాబట్టి గ్రామస్తులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎవరైతే గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నారో మీరు కూడా అవేర్నెస్ చేయాలి. ముఖ్యంగా గ్రామ సర్పంచులు కానీ ఎవరైతే ఎంపీటీసీలు ఉన్నారో లేకపోతే గ్రామాల్లో జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు వారు కూడా ప్రజలకు అవేర్నెస్ కల్పించి స్వచ్ఛరథాన్ని వాడుకోవాలని చెప్పాలని మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి తరఫున తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పాలన ప్రారంభించి దివంగత ముఖ్యమంత్రి యుగ పురుషుడు నందమూరి తారక రామారావు అని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు బుచ్చిబాబు పేర్కొన్నారు. సుంకరపాలెం 216 జాతీయ రహదారిపై యానం రీజెన్సీ సెరమిక్స్ అధినేత జిఎన్ నాయుడు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహ నిర్మాణానికి సంబంధించి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, యానం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి ఈలప్రోలు విష్ణువర్ధన్ రావు పాల్గొని భూమి పూజ నిర్వహించారు. ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, యానం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి ఈలప్రోలు విష్ణువర్ధన్ రావు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, సీనియర్ పాత్రికేయులు పొరుగుమట్ల విష్ణుమూర్తి, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు వేగేసిన భాస్కర్ రాజు, ఉంగరాల వెంకటేశ్వరరావు, మోపురి వెంకటేశ్వరరావు, టేకుమూడి లక్ష్మణరావు, సాగిరాజు సూరిబాబురాజు, చెల్లి అశోక్, మందాల గంగా, సూర్యనారాయణ, అత్తిలి బాబురావు, కాకలపూడి రాజేష్, వ్యాపారవేత్త కాపగంటి సూర్యనారాయణ, రీజెన్సీ స్కూల్ హెచ్ఎం టీవీఎస్ ప్రసాదరావు, రిటైర్డ్ అగ్రికల్చర్ ఆఫీసర్ కామిశెట్టి వేణుగోపాలరావు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కోన ప్రభాకర్ గారి పుణ్యమంట మేము ఈ యానం ప్రాంతానికి రావడం జరిగితే ఒక ఎత్తు అయితే ఎన్టీ రామారావు గారు మా చీఫ్ మినిస్టర్ ఫరూక్ గారు గవర్నర్ గారు వచ్చి ఎన్టీ రామారావు గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా గవర్నమెంట్ చాలా చిన్న గవర్నమెంట్, పరిశ్రమల్ని ప్రోత్సహించేదానికి మేము డబ్బులు ఇవ్వడానికి మా దగ్గర తక్కువగా ఉన్నాయి, తెలుగు వాళ్ళే కదా, మీ ప్రజలే కదా, మా ప్రాంతంలో పెడుతున్నారు పరిశ్రమని, కాబట్టి మీరు కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వండి అంటే రెండో ఆలోచన లేకుండా వాళ్ళ ఆఫీసర్ని పిలిస్తే చెప్పారంటే మన పరిధి ఆంధ్రప్రదేశ్ పరిధి దాటి ఇవ్వడానికి మనకి సపోర్ట్ చేయడానికి లేదని చెప్పినప్పటికీ కూడా చూడండి ఒక స్పెషల్ పర్మిషన్ కింద వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే, రాజ్యాంగం రీత్యా అది సపరేట్ రాష్ట్రం అయినప్పటికీ కూడా అంత ప్రజలు తెలుగు వాళ్లే కాబట్టి మన ప్రజలే కదా అక్కడ అనుభవించేది కానీ అభివృద్ధి చెందేది కాబట్టి అని చెప్పేసి పెద్ద మనసు చేసుకుని ఏపీఎస్ఎఫ్సిని కొంచెం పరిధిని విస్తృతపరిచి ఈ రీజెన్సీకి కొంత ప్రోత్సాహకరమైనటువంటి మార్జిన్ మనీ ఇచ్చేసేసి కొంత పెట్టుబడి దీంట్లో కూడా పెట్టి దానికి 3 రెట్లు పరిశ్రమ స్థాపించిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి 3 రెట్లు 4 రెట్లు చొప్పున ఈ పరిశ్రమ ద్వారా వాళ్ళు అభివృద్ధి పొందారు. అలాగే ఈ పరిశ్రమ ఇక్కడ స్థాపించడానికి వాళ్ళు ప్రముఖంగా ఉపయోగపడ్డారు. కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తుల్ని స్మరించుకుంటూ ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేయాలని చెప్పేసి సంకల్పించడం జరిగింది. ఆయన పిలిచి సీట్ ఇచ్చారని చెప్పి ఆ రోజు ఎవరైతే యువత ఉన్నారో ఆ యువకులందరినీ కూడా ఒక సైనికుల్లా తయారు చేసి మన రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళి మరి తెలుగువారి ఆత్మగౌరవాన్ని తెలుగువారి ఖ్యాతిని కూడా ఎంతో ప్రపంచ దేశాలకు చెప్పిన యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారి విగ్రహం మన ముఖద్వారం, యానానికి ముఖద్వారం, మా ఐపోలవరం మండలానికి ముఖద్వారం,
మన కోనసీమకే ముఖద్వారం అవుతుంది. మరి బ్రహ్మాండంగా తొందరలోనే ఈ విగ్రహం ఏర్పాటు చేసుకుని మన గౌరవ ముఖ్యమంత్రి గారి చేత ఓపెన్ చేయాలన్నది మన నాయుడు గారి కోరిక. అదేవిధంగా కోన ప్రభాకర్ గారి విగ్రహం కూడా తొందరలో ఏదైతే మన వై జంక్షన్ ఉందో అలా జాజిపేటకి ఇలా యానానికి వచ్చే వై జంక్షన్ లో కూడా అది కూడా నిలువెత్తు విగ్రహాన్ని అది కూడా తొందరలో ఏర్పాటు చేయబోతున్నారు. మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించిన రెజెన్సీ నాయుడు గారికి వారి యాజమాన్యానికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కాకినాడ 3వ ఏపీఎస్పీ బెటాలియన్ లో శిక్షణ పొందుతున్న ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ కు రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు ప్రముఖ సైకాలజిస్ట్ గంపా నాగేశ్వరరావు మోటివేషన్ క్లాస్ నిర్వహించారు. కాకినాడ 3వ బెటాలియన్ ఏపీఎస్పీ ట్రైనింగ్ సెంటర్ నందు శిక్షణ పొందుతున్న శిక్షణార్థులకు వ్యక్తిత్వ వికాసం, వారి శక్తి సామర్థ్యాలు పెంపొందించేందుకు రాష్ట్ర డీజీపీ వారి ఆదేశాల మేరకు ప్రముఖ సైకాలజిస్ట్ గంపా నాగేశ్వరరావు శిక్షణార్థులకు మోటివేషనల్ క్లాస్ నిర్వహించడం జరిగింది. సైకాలజిస్ట్ గంపా నాగేశ్వరరావు శిక్షణార్థులకు శిక్షణలో ఎదురయ్యే సవాళ్లను, సమస్యలను ఈ విధంగా అధిగమించాలో వారికి వివరించారు. ఏ పని చేసినప్పటికీ 100% ఆ పనిలో నిమగ్నమై చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ దేవానందరావు, అడిషనల్ కమాండెంట్ హెచ్ఏసీ ఆఫ్ కమాండెంట్, అసిస్టెంట్ కమాండెంట్ గంగరాజు, ఆర్ఐలు రవిశంకర్, మురళీమోహనరావు, కుమార్, ఇతర అధికారులు, 3వ బెటాలియన్ శిక్షణార్థులు 283, రాజమండ్రి 4వ బెటాలియన్ శిక్షణార్థులు 139 పాల్గొన్నారు. ట్రైనింగ్ వచ్చింది ఎవరు? నేర్చుకునేది ఎవరు? కంటిన్యూ ఎవరు? కంగ్రాచులేషన్, దట్స్ నైస్, ఫెంటాస్టిక్. ఇట్స్ యువర్ చాయిస్, నాట్ సంబడి చాయిస్. ఈ రోజు ఇక్కడికి వచ్చింది మీ చాయిస్ వచ్చారు, వేరే చాయిస్ రాలేదు. కానీ మీకు 2 రకాల ఎక్స్పీరియన్స్లు ఫేస్ అయి ఉంటారు. ఒకటో ఎక్స్పీరియన్స్, మీకు ఎప్పుడైతే అపాయింట్మెంట్ లెటర్ మీ పేరు సెలక్షన్ లిస్ట్లో ఉందని ఫస్ట్ అందరికంటే హ్యాపీ వెళ్ళింది మీ అమ్మ నాన్న. తర్వాత మీ చుట్టాలు, కొంతమంది బంధువులు, కొంతమంది ఫ్రెండ్స్, కూర్చో అన్నారు ఫ్రెండ్స్, కొంతమంది అంటారు ఏనా పోలీస్ అన్నాడు, సాఫ్ట్వేర్ వెళ్ళొచ్చు కదా అని కొంతమంది, బ్యాంక్ ఎగ్జామ్ వెళ్ళొచ్చు కదా కొంతమంది అన్నారు. రకరకాలుగా మిమ్మల్ని కంపారిజన్ కొంతమంది ఉంటారు, అప్రిషియేషన్ కొంతమంది ఉంటారు. కానీ విమర్శించింది ఎక్కువ ఉండొచ్చు, మిమ్మల్ని మెచ్చుకుని తక్కువ మంది ఉండొచ్చు. ఐ డోంట్ నో, యూ నో ది ఎక్స్పీరియన్స్, రైట్? సో అది ఇంపార్టెంట్ కాదు మిత్రమా, అది ఫేసెస్ నిలబడడం ఇంపార్టెంట్. ఈరోజు సైకలాజికల్ సపోర్ట్ మొత్తం ఇస్తాను నేను. ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఫేస్ చేయాలి, ఎలా ముందుకెళ్ళాలో చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇవన్నీ కూడా మీ 5 లెవెల్ ఆఫీసర్స్ డిజైన్ చేసిన కోర్సులు కొద్దిగా అటు ఇటుగా మీకు చెప్తున్నాను. కానీ ఎగ్జాంపుల్స్ మాత్రం ఓన్ ఉంటాయి, టెక్నిక్స్ మాత్రం సేమ్ ఉంటాయి. దయచేసి ఆలోచించండి. ఎంతమంది బుక్ తీసుకొచ్చారు? ఎంతమంది తీసుకొచ్చారు? గుడ్, వెరీ గుడ్. ఒక విషయం చెప్తాను, ఎవరు చెప్పకండి మీరు. నిన్న శ్రీకాకుళంలో నైట్ ఉన్నారు, మార్నింగ్ 11 ఉన్నాను, ఇవన్నీ వెళ్ళాను కదా, ఎక్కడ కూడా ఇంత అద్భుతమైన ఫేస్ కనపలేదండి. వాట్ ఎంకరేజ్మెంట్, వాట్ ఎంతూజియాజం. ఏం చెప్తున్నాను, మీరు కూడా చాలా ఉత్సాహం ఉంది. మీరు చెప్పండి ఉంటాయి కదా, సంగతి ఏంటంటే ఈ సంగతి అన్ని ఊళ్ళో చెప్పాను. అలాగే మళ్ళీ మీరు కనీసం అప్రియం చేస్తే కనీసం చెప్పకూడదా? మీరు ఇంత బాగా ఉన్నారు, ఫేసులు వెళ్తుంది. రైట్, వచ్చిన తర్వాత ఏమైంది? అయిపోయారు అంతేనా కదా? 5 మనకేం అలవాట్లేదా? అలాంటి హ్యాపీనెస్ లేదు. రాగానే ఇవన్నీ పనులు ఉండేది. కొంతమంది అంటారు ఏం ఫుడ్ అన్నారు, కొంతమంది ఏం ఫుడ్ అన్నారు. రకరకాలు, అంటే అందరూ ఒకటే ఉన్న ఆలోచనలు వేరే ఉంటాయి. మరి అటువంటి టైంలో మనం ఒకటే రకంగా ముందుకెళ్ళాలంటే కొన్ని సిస్టమ్స్ నేర్చుకోవాలి, కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెను కార్మికులు విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి తోకల ప్రసాద్ పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 12వ తేదీన దేశ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ కాకినాడ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాసరావు అధ్యక్షతన కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కార్మిక చట్టాలు అమలు చేయాలని, జరిగే సమ్మె రోజున విధులు నిలుపుదల చేయాలని,
పిలుపునిచ్చారు. ఈ సమ్మెలో కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా, రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మికులు, ఉద్యోగులు పాల్గొంటున్నారని తెలిపారు. సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనాల అమలు, ఉద్యోగ భద్రత తదితర డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. అనంతరం అడిషనల్ కమిషనర్కి సమ్మె నోటీస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు బొబ్బిలి ఈశ్వర్రావు, బంగారు రాజేష్, మీసాల చక్రవర్తి, బంగారు హరికృష్ణ, సింగంపల్లి రమణ, ముద్దాడ కృష్ణ, బద్దెటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కనీసం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకి కనీస పనిముట్లు కూడా కల్పించడంలో పూర్తిగా విఫలమైందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇవాళ కాకినాడ కార్పొరేషన్లో స్పెషల్ శానిటేషన్ కార్మికులు, టాయిలెట్ కార్మికుల్ని ఆప్కాస్లో కలపాలని చెప్పేసి కోరుతున్నాం. ఆప్కాస్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకి వీళ్ళకి వయో పరిమితి పెంచాలి. రిటైర్మెంట్ అయినా, మృతి చెందిన వారి కుటుంబాలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అలాగే ఇవాళ జనాభా పెరుగుతున్న అనుగుణంగా సిబ్బందిని పెంచడంలో బాగా పూర్తిగా విఫలం అవుతా ఉన్నారు. ఒక పక్క రిటైర్మెంట్ అవుతున్నారు, మృతి చెందుతున్నారు. వాళ్ళ స్థానంలో సిబ్బందిని నియమించలేకపోవడం వల్ల ఉన్న సిబ్బంది మీద అదనపు పనిభారం పడతా ఉంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సిబ్బందిని పెంచండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే వాళ్ళ సరెండర్ లీవ్లు, ఎన్కాస్మెంట్ బిల్లులు అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ పూర్తి స్థాయిలో మంజూరు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మిక సంస్థలు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి 2 జతలు బట్టలు, చీరలు, యూనిఫామ్లు, చెప్పులు, కొబ్బరి నీళ్ళు ఇవన్నీ కూడా ప్రతి ఏటా మంజూరు చేస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వం వచ్చే 2 సంవత్సరాలు అవుతా ఉన్నా సరే ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్క బట్టలు కూడా, ఒక జత బట్టలు కూడా మంజూరు కావడం లేదు. మీరు మున్సిపల్ పారిశుద్ధ్యాల పట్ల చాలా చులకనగా చూస్తూ ఉన్నారు. అందుకోసమే ఫిబ్రవరి 12వ తేదీన పనులు పక్కన పెట్టి దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో మేము పాల్గొనబోతా ఉన్నాం. మా సమ్మెకు ప్రజలు కూడా సహకరించాలి. ఇప్పటికైనా ఈ కాకినాడ కార్పొరేషన్లో మా సమస్యలు పరిష్కరించకపోతే ఈ భవిష్యత్తులో కూడా మా యొక్క ఆందోళన ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి పెరుగుతున్న జనాభాకు అధికంగా అనుగుణంగా సిబ్బందిని పెంచాలని, మరి 62 సంవత్సరాలకి రిటైర్మెంట్ అవుతున్న వారి స్థానంలోని 62 సంవత్సరాలకి రిటైర్మెంట్ అవుతున్న ఆప్కాస్ వర్కర్స్ వారి స్థానంలోని, చనిపోయిన వారి స్థానంలోని కూడాను సిబ్బందిని నియమించమని, పని భారం వర్కర్స్కి తగ్గించమని కోరుచున్నాం. అలాగే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, మరి కార్మిక చట్టాలు అమలు చేయాలని కోరుచున్నామండి. అలాగే ఫిబ్రవరి 12వ తేదీన ఈ సమస్యలన్నింటి మీద సమ్మె కార్యక్రమం నిర్వహిస్తున్నాం. 12వ తారీఖున 50 మంది ప్రజల సంఘం కూడాను మా సమ్మెకు ఆమోదించాలని కోరుచున్నాం. అలాగే 2 సంవత్సరాలు అయినా సరే స్థానిక సమస్యలు 2 సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు కూడా యూనిఫారం ఇవ్వలేదండి. మరి సబ్బులు, కొబ్బరి నూనె, కుట్టు కూలీ డబ్బులు కూడా ఇవ్వడం లేదు. మరి వీటన్నిటి మీద కూడాను అధికారులు స్పందించి మాకు తగిన న్యాయం చేకూర్చాలని కోరి ప్రార్థిస్తున్నాం. రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకువెళ్తున్న రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని టీడీపీ నాయకులు జ్యోతుల నవీన్ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినోత్సవం సందర్భంగా సర్పవరం జంక్షన్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసే కార్యక్రమం మొదలుపెట్టారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పిల్లి కృష్ణప్రసాద్ వారి అధ్యక్షతన కాకినాడ రూరల్ యువ నాయకులు అనుదీప్, పాలిక సతీష్, జీవన్ సందీప్, పిల్లి వినయ్ ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో పాల్గొని 300 మంది మహిళలకు చీరలు పంపిణీ చేసి 43 కేజీల కేక్, 43 అడుగుల నారా లోకేష్ భారీ కటౌట్, 43 మంది మహిళలతో గుమ్మడికాయలు హారతి ఇవ్వడం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు జ్యోతుల నవీన్, కాకినాడ రూరల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, రాజ్యసభ ఆఫీస్ ఇన్ఛార్జ్ జీజీహెచ్ డైరెక్టర్ మేక లక్ష్మణమూర్తి, పెంకి శ్రీనివాస్ బాబా, వైవి దాసు, డాక్టర్ చెప్పిడి వెంకటేశ్వరరావు, త్రిమూర్తులు, కాళా శ్రీను, శ్యామ్ శ్రీనివాస్, రామకృష్ణ. ఈ కార్యక్రమంలో రూరల్ యువత అనుకు ప్రదీప్, గోవర్ధన్, పండు వివేక్, నరేష్, జానకిరామ్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు, యువత పాల్గొన్నారు. టాస్క్ ని ప్రతి ప్రాజెక్ట్ ని తీసుకొని సక్సెస్ఫుల్ చేసి ఈ రోజు మన దేశమే కాదు ప్రపంచం అంతా కూడా మన వైపు తిరిగి చూసేటట్టుగా తయారు చేసిన వ్యక్తి మన గౌరవ మంత్రి లోకేష్ గారు. సో మీరందరూ కూడా ఆయన ఆశయాలనే మన ఆశయంగా తీసుకొని, అలాగే ఆయన ఏమనుకుంటున్నారు, ఏ దృష్టితో ప్రగతి చేద్దాం అనుకుంటున్నారు అన్న దాని మీద అందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే ఈయన ఒక్కటి కాదండి, మనకి చిన్నపిల్లల ఎడ్యుకేషన్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ ఎంప్లాయ్మెంట్ వరకు ప్రతి దాని మీద దృష్టి పెట్టారు. మరి పిల్లలకు స్కూల్లో ఉన్నతమైన విద్యతో పాటు ఈ మధ్యన తీసుకొచ్చిన ముస్తాబు కార్యక్రమంలో వాళ్ళ క్యారెక్టర్ను అలాగే ఎలాగ ఇంప్రూవ్ చేసుకోవాలన్న దాని మీద దృష్టి పెట్టారు. దాని తర్వాత 10th క్లాస్కి వచ్చేసి 100 days ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చి 10th క్లాస్లో ఉన్నతమైన విద్యని ఎలాగ అభ్యసించాలి అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. అలాగే ఇంటర్మీడియట్కి వచ్చినప్పటికీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలాగ మంచి మార్కులు తెచ్చుకొని నీట్ మరియు ఇంజనీరింగ్లో ర్యాంక్స్ తీసుకురావాలని చెప్పేసి దానికోసం
ప్రయత్నం చేసిన జరిగింది. అలాగే ఆబ్జెక్టివ్ బుక్స్ ఇవ్వడం జరిగింది. అలాగే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ తీసుకొచ్చి వాళ్ళకి మంచి జాబ్స్ ఎలా తీసుకురావాలనే దాని మీద కూడా ఇనిషియేటివ్స్ తీసుకురావడం. బాలకృష్ణ గారి మేనళ్ళుగానే ఈ రాష్ట్రానికి పరిచయం. కానీ ఈరోజు లోకేష్ అన్న వ్యక్తి రేపు రాబోయే కాలంలో నందమూరి తారక రామారావు గారు, లోకేష్ గారు తాతగారు, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తండ్రి గారు, బాలకృష్ణ గారు లోకేష్ గారు మేనమావ గారు అని చెప్పే పరిస్థితికి ఆయన ఎదిగాడు. ఎందుకు ఎదిగాడు అని చూసుకున్నట్టయితే పాదయాత్రలో చాలా పరిణితి చెందాడు ఆయన. ఇదే తెలుగుదేశం పార్టీలోనే కాదు, ఇతర పార్టీలన్నీ కూడా ఆయన అవమానించి హేళన చేసిన రోజులు చాలా ఉన్నాయి. వాటిలన్నిటినీ కూడా ఆయన స్వీకరించి తన బలం ఏంటో నిరూపించుకోవడానికి పాదయాత్రను మొదలుపెట్టి ఈ రాష్ట్రంలో ప్రతి వ్యక్తి కూడా సమస్యలను తెలుసుకుని ఈరోజు ఎవరికి ఏం కావాలి అని పరిస్థితిని తెలుసుకుని అందరి గుండెల్లోని కూడా సుస్థిర స్థానం సంపాదించుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే లోకేష్ గారు అని చెప్పక తప్ప. జన్మదినాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన సోదరులు బుజ్జి గారికి, వాళ్ళ మిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నారా లోకేష్ గారు అంటే యువతకి దిక్సూచండి. మీరు నారా లోకేష్ ఆయన నడవడికని మీరు ప్రతి చోట చూసే ఉంటారు. చిన్నపిల్లల్ని ఎలా ఉండాలి, అలాగే యువతను ఎలా ఉండాలి, అలాగే మహిళల్ని ఎలా గౌరవించాలి, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, అలాగే తన చుట్టూ ఉన్న క్యాడర్ని ఎలాగ అభివృద్ధి పథంలో తీసుకెళ్ళాలి, అలాగే లీడర్స్ని ఏ స్థాయిలో పెట్టాలి, అంతమందిని ఎంతో గౌరవిస్తూ మరి నారా లోకేష్ గారు యువతకి ఒక ఆదర్శప్రాయుడు. తిరిగి రాష్ట్రంలో కష్ట నష్టాలన్నీ తెలుసుకుని దాన్ని మేనిఫెస్టోలో పెట్టి ఈ రాష్ట్రానికి 164 సీట్లు తెచ్చిన ఘనత లోకేష్ పాదయాత్ర అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ఆ పాదయాత్రలో మన జిల్లా ప్రెసిడెంట్ గారు నవీన్ కుమార్ గారు స్టార్టింగ్ నుంచి క్లోజింగ్ దాకా కూడా అన్ని ప్రాంతాలు తిరిగి ఆ పాదయాత్రకి మేము కూడా సైతం అని చెప్పి వారి బృందంతో నవీన్ గారు కూడా పాదయాత్ర కూడా చేయడం జరిగింది. అనేక సందర్భాల్లో చేశారు నవీన్ గారు కూడా మరి రెండోసారి జిల్లా ప్రెసిడెంట్గా మన అందరూ ఎన్నుకుని మొన్న జిల్లా ప్రెసిడెంట్గా కూడా ఎవరు కావాలి అని అడిగితే నేను కూడా అచ్చెన్నాయుడు గారికి నవీన్ కుమార్ కష్టమైన నష్టమైన ఆయనకి ఇవ్వాలా, అయినా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అనపత్తికి వెళ్లకుండా ఆపేస్తే బారికేట్లు తోసి ముందుకెళ్లిన మొనగాడు నవీన్ కుమార్ అని చెప్పి సందర్భంగానే పథకాల్లో పెడతాం. కానీ ప్రతి వారికి కూడా మహిళలకు అందరికీ ఏ విధంగా ఉపయోగపడాలి, సమాజంలో పైకి ఏ విధంగా రావాలి, తన జీవన శైలిని ఏ విధంగా పైకి పెంచుకోవాలి అనే ఒక ఉద్దేశంతో తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా రాత్రింబగళ్ళు కష్టపడుతూ మరి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవాళే మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బ్యాంకర్ సమావేశంలో మీరందరూ కూడా టీవీలో చూసుంటారు, జస్ట్ ఇప్పుడు వచ్చింది. మరి ఇప్పుడు ఆయన చెప్పింది కూడా ఎక్కడా కూడా పేదవాడు కానీ చిన్న మధ్యతరగతి వాడు కానీ ప్రైవేటు వ్యక్తుల దగ్గరకు అప్పు వెళ్లకుండా ప్రతి వాడికి బ్యాంకులు అప్పిచ్చే వాళ్ళకి సహాయపడాలని చెప్పడం ఈ కూటమి ప్రభుత్వం పేద ప్రభుత్వం మీద ఏ విధమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో తలపెడుతున్నారో మనందరూ కూడా ఆలోచించవలసిన బాధ్యత ఉంది. గతంలో ప్రభుత్వాలు కానీ గత పాలకులు కానీ చూసినా మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తర్వాత కూటమిగా ఏర్పడి ప్రజలకు ఎంతో కొంత చేయాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, అమరావతిని రాజధానిగా పూర్తి స్థాయిలో నిర్మించాలి, అలాగే పోలవరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిర్మించి 15 సంవత్సరాలు అంటే ఇక్కడి నుంచి 3 టర్ములో ముఖ్యమంత్రిగా వాళ్ళ కుటుంబం ఉండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి సమక్షంలో ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రథమ రాష్ట్రంగా ఉత్తమ రాష్ట్రంగా నిలబెట్టాలని వాళ్ళ ఆశయాలకు మనం అందరం కూడా ఎప్పటికప్పుడు చేదోడుండి బర్త్డేకి మీరందరూ వచ్చినందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. ఎందుకంటే అలాంటి యువకుడు
మన రాష్ట్రానికి ఉండాలనేసి మనం అందరం కోరుకోవాలి. 2014 నుంచి 2019 వరకు కూడా కాకినాడ రూరల్ నుంచి ఏ లెటర్ పెట్టుకెళ్ళినా సరే లోకేష్ బాబు గారు వెంటనే సంతకం పెట్టి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మంచినీళ్ళు ఇవ్వలేని ప్రదేశాలన్నీ కూడా లోకేష్ బాబు పుణ్యమంట మేము ఇవ్వగలిగాము. అలాంటి నాయకుడిని మనం అందరం కూడా వారి ఇంకా పైకి రావాలి, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మనం అందరం కూడా దీవించి ఆయన మళ్ళీ మన కాకినాడ రూరల్కి నిధులు ఇవ్వడానికి మీరందరూ కూడా సపోర్ట్ చేసి మంచి నాయకుడిగా మనం అందరూ కూడా పేర్కొనాలి. అలాంటి నాయకుడు ఈవేళ పుట్టినరోజు చేసుకుంటున్నాం. ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నారా లోకేష్ గారు జన్మదిన వేడుకలను ఈ రోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జరగడానికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అంటే కాకినాడ రూరల్ అంటే తెలుగుదేశం పార్టీ అని నిరూపించిన నాయకులు ఉన్న వేదికపై నుంచి మాట్లాడుతున్నా నేను పాలిక సతీష్ అనే నేను ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కైగలపాడు ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే 2023లో జనవరి 27వ తేదీన ఒక విప్లవం కదిలింది, ఒక నాయకుడు కదిలి వచ్చాడు. ఏదైతే రాష్ట్రం ఆ రోజు దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పుడు, ఎంతో మంది కఠినమైన చర్యలు బలపడుతున్నప్పుడు, ఎంతో మందిని బాధ పెడుతున్న కార్యక్రమంలో ఉన్న టైంలో నేనున్నానని ఒక యువకుడు మాత్రమే ముందుకు వచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఒకడు శ్రీ నారా లోకేష్ గారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో ఎవరైనా నిరుపేద యువతులన్నా, ఎవరైనా చదువుకోవాలన్న ఆలోచనతో ఉన్నా ప్రతి ఒక్కరికి నేనున్నానని ధైర్యం చెప్పిన యువకుడు ఎవరన్నా ఉన్నాడంటే శ్రీ నారా లోకేష్ గారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నామండి. ప్రతి ఒక్కరు కూడా రాజకీయ నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ చదువుకునే స్కూల్ నుంచి కూడా రాజకీయం ఉండకూడదని చదువుకున్న పిల్లలకి కూడా ఎవరైతే గొప్ప వ్యక్తి అయినా శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారు వారి యొక్క స్ఫూర్తితో, అలాగే డొక్కా సీతమ్మ గారి యొక్క గొప్పతనంతో ఒక మధ్యాహ్నం పథకమే కాదు ఇలాంటి ఎన్నో పథకాలు ఒక స్ఫూర్తిదాయక మా యువతకి ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఈ రాష్ట్రం ఈ దేశంలో ఒకడే శ్రీ నారా లోకేష్. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. కాకినాడ సినిమా రోడ్ లో గల సూర్యకళ మందిరంలో సంగీత విద్వత్ సభ ఆధ్వర్యంలో 80వ సంక్రాంతి సంగీత నృత్యోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి వెంకట్రావు స్వాగతం పలికారు. సంస్థ కార్యదర్శి వక్కలంక రామకృష్ణ అధ్యక్షతన సంస్థ కార్యవర్గ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతి త్యాగరాజస్వామి, మునుగుంటి శ్రీరామమూర్తి చిత్రపటాలకు పూలమాలలు వేసి పూజా కార్యక్రమం నిర్వహించారు. 5వ రోజు కార్యక్రమంలో భాగంగా చెన్నైకి చెందిన రత్నప్రభ సంగీత కచేరీ జరిగింది. కార్యక్రమంలో రత్నప్రభ గానం చేయగా చెన్నైకి చెందిన వాయిలిన్ విద్వాంసులు జ్ఞానదేవ్, విజయవాడకు చెందిన మృదంగం విద్వాంసులు సద్గురు చరణ్, విశాఖపట్నంకు చెందిన మోర్సింగ్ విద్వాంసులు వెంకటేష్లు వాయిద్య సహకారం అందించారు. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి వక్కలంక రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో సుప్రసిద్ధ సంగీత కళాకారులతో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో సంగీత అభిమానులు విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. ఆద్యంతం జరిగిన సంగీత కచేరీ అందరినీ రంజింపచేసింది. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ మణిబాబు, జాయింట్ సెక్రటరీ కృష్ణంరాజు, వెంకట్రావు, సుబ్రహ్మణ్యం, చాలవల్లి సూర్యకుమారి పెద్ద సంఖ్యలో సంగీత అభిమానులు పాల్గొన్నారు.
పుణ్యక్షేత్రమైన పీఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామివారి ఆలయంలో పూజా కార్యక్రమాలు, పిండ ప్రధానాల నిర్వహణపై చాతాడ వైష్ణవులు, శైవ స్మార్తులు మధ్య ఉన్న విభేదాల నేపథ్యంలో పురోహితుల ఆలయంలో ప్రజా కార్యక్రమాలు రెండో రోజు కూడా నిలిపివేశారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి పీఠాపురం పాదగయ క్షేత్రానికి వచ్చి శ్రీ ఉమా కుక్కుటేశ్వర బ్రాహ్మణ పురోహిత సంఘం అధ్యక్షుడు పొక్కులూరి నారాయణ సోమయాజులతో మాట్లాడారు. జరుగుతున్న వివాదాన్ని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆలయ ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాసన్ కూడా జరుగుతున్న వివాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ పీఠాపురం పాదగయ క్షేత్రాన్ని కోట్లాది రూపాయలతో పీఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ అభివృద్ధి చేస్తున్నారని, ఎటువంటి వివాదాలకు పోవద్దని, త్వరలోని ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని పురోహిత సంఘం సభ్యులకు ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. 5 కోట్లు ఇక్కడ శాంక్షన్ చేయించి ఏదైతే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది పెద్ద పేరొందినటువంటి ఈ కుక్కుటేశ్వర స్వామి పాదగయ అనేటువంటిది మహా పేరు వచ్చినటువంటి పుణ్యక్షేత్రం. మరి ఈ రోజు రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు 5 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చి ఇక్కడ ఆల్రెడీ శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. త్వరలో ఆ బిల్డింగ్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఏదైతే ఈ సమస్య ఉందో ఈ సమస్యకి ఒక వైదిక కమిటీని నిర్వహించి వైదిక కమిటీ పెద్దలు ఏదైతే చెప్తారో ఆ నిర్ణయం ప్రకారంగా కూడా ఉభయ కుశలోపరిలాగా ఇటు పురోహితులకు కానీ అటు వైష్ణవ సోదరులకు కానీ ఇబ్బంది కలగకుండా ఒక పరిష్కార మార్గం చూపే విధంగా మేము ఇక్కడ ఆలయ ఈవో గారికి కూడా చెప్పడం జరిగింది. అలాగే జిల్లా అధికారి డీసీ గారితో కూడా మాట్లాడటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు దీన్ని చొరవ తీసుకుని పరిష్కారం చేయాలని చెప్పడం జరిగింది. ఎవరికి ఇబ్బంది లేని విధంగా ఆగమ శాస్త్రానికి ఎక్కడ ఈ యొక్క ఆలయం యొక్క వైభవ గారికి కానీ ఈ క్షేత్రానికి ఎక్కడ ఇబ్బంది లేని విధంగా ఒక పరిష్కార మార్గం త్వరలోనే చూపెట్టడం జరుగుతుంది. ఇప్పుడు త్వరలో శివరాత్రి ఉంది. ప్రజలు పెద్ద ఎత్తున ఈ మహాశివరాత్రి జరుపుకునేటువంటి కార్యక్రమం కాబట్టి ఈ శివరాత్రికి ఎవ్వరూ ఇబ్బంది కలిగించకుండా ప్రజల యొక్క క్షేమంగా మనం తలిచి మరి భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసిన తర్వాత మరి శివరాత్రి పూర్తయిన తర్వాత ఏదైతే వైదిక కమిటీకి ఈ బాధ్యత అప్పచెప్పిన తర్వాత వారు వైదిక కమిటీ చెప్పినటువంటి నిర్ణయం ప్రకారం కూడా ఈ పని పూర్తవుతున్నటువంటి సందర్భంగా తెలియజేస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్ మరణాలను నియంత్రించి వాహన చోదకులను రక్షించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యేక ప్రాజెక్టును రూపొందించడం జరిగిందని విశ్రాంత రవాణా శాఖ అధికారి చిక్కం రామచంద్రరావు తెలిపారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ సమావేశం స్థానిక SMS రోటరీ సర్వీస్ సెంటర్లో క్లబ్ అధ్యక్షులు డాక్టర్ టీవీ గోపీనాథ్ అధ్యక్షతన జరిగింది. గోల్డెన్ జూబ్లీ క్లబ్ కు చెందిన సీనియర్ సభ్యులు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ విశ్రాంతి అధికారి చిక్కం రామచంద్రరావుకు అతి ప్రతిష్టాత్మకమైన కామధేను అవార్డు స్వీకరించిన సందర్భంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రోటరీ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ SVS రావు, అసిస్టెంట్ గవర్నర్ అప్పసాని కృష్ణకుమారి చేతుల మీదుగా సన్మానించారు. ఈ సందర్భంగా చిక్కం రామచంద్రరావు మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా వేలాది మంది మృత్యువాత పడుతున్నారని, వారిని రక్షించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యేక ప్రాజెక్టును రూపొందించడం జరిగిందని, దానిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సమీక్షించి అమలు చేయడానికి రోటరీ వంటి అంతర్జాతీయ వేదికపై ఈ విషయాన్ని తీసుకెళ్లాల్సిందిగా డాక్టర్ SVS రావును కోరారు. త్వరలో కాకినాడలో జరగనున్న రోటరీ డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ లో ఈ అంశాన్ని సమీక్షించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీనిపై విశ్లేషణాత్మకమైన ప్రసంగం సభ్యులందరినీ ఆకట్టుకుంది. సామాజిక సేవా కార్యక్రమాలలో రోటరీ వంటి అంతర్జాతీయ సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని, అదేవిధంగా ప్రపంచ మానవాళిని రక్షించే ఈ బృహత్ కార్యక్రమానికి చేయూతను అందించాల్సిందిగా చిక్కం విజ్ఞప్తి చేశారు. ఇదే వేదికపై క్లబ్ అధ్యక్షులు డాక్టర్ టీవీ గోపీనాథ్, చేతు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ M రవికుమార్ సంయుక్తంగా స్పాన్సర్ చేసిన సేవా కార్యక్రమాన్ని డాక్టర్ రావు లాంఛనంగా ప్రారంభించి సుమారు 30,000 రూపాయలు విలువ చేసే 25 మంది పిల్లలకు పౌష్టికాహార కిట్లను అందజేశారు. ఈ రోజు వివాహ దినోత్సవం జరుపుకున్న క్లబ్ సీనియర్ సభ్యులు డాక్టర్ పరశురామ్ను సత్కరించారు. కార్యక్రమంలో రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ కార్యదర్శి డాక్టర్ సానా ప్రవీణ్, కోశాధికారి ఉదయ్ చక్రవర్తి, రోటరీ బ్లడ్ బ్యాంక్ కార్యదర్శి నల్లమిల్లి మాచారెడ్డి, జీకే శ్రీనివాస్, చిరంజీవి రెడ్డి, ఉమామహేశ్వరరావు, సాంబశివరావు, ప్రెసిడెంట్ ఎలక్ట్ చందు, గొడవర్తి సత్యమూర్తి, వై శ్రీనివాసరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. సో ఈ సమాజాన్ని మర్చిపోవద్దు అనేది, ఈ సమాజాన్ని ఎంతో మంది మనం చెయ్యాలి అనేది నాకు ఎందుకో నా మనసులో అట్లా కోరింది. సో అప్పటికే నేనేంటంటే మేము వైజాగ్లో ఉండేటప్పుడు ఎక్కువ అనాథాశ్రమంలో మా బర్త్డేలు కానీ లేకపోతే ఏమైనా కానీ కావాలంటే అక్కడికి వెళ్ళి చేసుకునేవాళ్ళు. సో ఆ చేసుకునేటప్పుడు నాకు ఎందుకో వాళ్ళ గురించి పూర్తిగా లోతుగా తెలుసుకోవాలి, ఏం జరుగుతుంది అసలు ఏంటి అనేది నేను కొంచెం దాని మీద ఇన్వెస్టిగేషన్ చేశాను. చేసినప్పుడు ఏంటంటే అక్కడ నిజంగానే చాలా అన్యాయం జరుగుతుంది. ఎందుకని అంటే
పుట్టుకతో అనాథలో పిల్లలు అంటే తల్లిదండ్రులు లేనివారు. అంటే తల్లిదండ్రులు లేకపోవడం అంటే మనకు తెలుసు, ఒక్కొక్కసారి వదిలేయడం ఇంకోటి చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఏంటంటే కుల ధృవీకరణ పత్రం ఇవ్వదు. కుల ధృవీకరణ పత్రం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఓసీగా ట్రీట్ అవుతారు. అది చాలా అన్యాయం అనిపించింది నాకు. యాక్చువల్గా నా ఉద్దేశంలో అప్పుడు ఏమనిపించిందంటే, ఈ భారతదేశంలో అసలు రిజర్వేషన్స్ అంటూ ఉంటే దానికి మొదటి కారకులు, మొదటి అర్హులు అనాథులు అనేది నాకు అనిపిస్తుంది. సో దీన్ని ఈ రిజర్వేషన్స్ కోసమని నేను ఏదైనా పోరాటం చేయాలి, ఏదో ఒకటి ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో నేను చాలా మంది కొంచెం. కాకినాడ సాంబమూర్తి నగర్ లో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పూర్తి రాతి కట్టడంతో నిర్మించిన శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయాన్ని 2 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఏర్పాటు చేశారు. పంచతంత్ర ఆగమానుసారంగా త్రయాహగ్న దీక్షతో ఆలయ ప్రతిష్టాపనాచార్యులు గోపీనంబాళ హయగ్రీవ శేషసూర్య నారాయణాచార్యులు కళ్యాణాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు పొందూరు సీతారామానుజాచార్యులు తోడ్పాటుతో నిర్వహించిన ఈ కళ్యాణోత్సవంలో మాజీ శాసన సభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మహాలక్ష్మి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. కళ్యాణోత్సవంలో భాగంగా ద్వికల్పక వాహన ధ్వజారోహణ, నిత్యహోమం నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుండి వైభవ వెంకటేశ్వర స్వామికి దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా చేశారు. కాకినాడకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై కళ్యాణోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించారు. విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా గోపీనంబాల హయగ్రీవ శేష సూర్యనారాయణాచార్యులు మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ వరకు కళ్యాణోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. పొందూరు సీతారామాచార్యులు గారు మరియు పొందూరు శ్రీచరణాచార్యులు వారు వారి అర్చక బృందంతో శ్రీవారి నిత్య కైంకర్యములు, ఈనాటి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయి. సహృదయంతో శ్రీమాన్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, మహాలక్ష్మి గారు దంపతులు భక్తులందరికీ చేరువ చేయటానికి ఈ క్షేత్రానికి నిర్మాణము, ప్రతిష్ట గావింపబడి లోకార్పణం గావించడం జరిగింది. శ్రీ పంచమి నాడు అయ్యవారు ప్రతిష్ట గావింపబడ్డారు గనక ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని అయ్యవారికి జరిగే త్రిరాత్రి మహోత్సవంగా దీక్షా సంకల్పంగా జరుగుతున్న ఈ కార్యక్రమం ఇది. ఇవాళ అయ్యవారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహింపబడింది. విశేష హోమములు, మండపారాధనలు, అయ్యవారికి నిత్యార్చనలు ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈ క్షేత్రంలో ఉండే స్వామి సర్వ జగన్మోహనాకారంగా ముగ్ధ మోహన స్వరూపుడై సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. అయ్యవారి చిరుమందహాసంతో ప్రసన్నమైన రూపంతో దర్శనమిస్తున్న క్షేత్రం. క్షేత్రం గర్భగుడి గాని, ఉపాలయాలు గాని రాతి కట్టడంతో ఈ మధ్య కాలంలో ఎక్కడైనా చూడాలి అనుకుంటే ఆ క్షేత్రం వైభవ వెంకటేశ్వర దివ్య క్షేత్రం వైభవ నగర్లో ఉండేటువంటి స్వామి. అందరూ దర్శించండి, ధరించండి. సకల కోర్కెలు తీర్చేటువంటి స్వామి, ఆపద్బాంధవుడుగా, అనాథ రక్షకుడుగా, ఆశ్రిత జన రక్షకుడుగా, ఆర్తత్రాణ పరాయణుడిగా పేరుగామించిన స్వామి మిమ్మల్ని అందరినీ కొంగు బంగారమై కాపాడడానికి అలా కోనేటి రాయుడే కరుణారస సముద్రుడై వెలిసే మహోత్కృష్టమైన క్షేత్రం వైభవ వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రం కాకినాడ. అందరూ రండి, దర్శించండి, తరించండి. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో సెక్యూరిటీ వర్కర్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఆసుపత్రి ఆవరణలో తల్లి పిల్ల విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. టీడీపీ యువనేత నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని కాకినాడ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా ఆధ్వర్యంలో సర్పవరం శెట్టిబ్రజపేట శివాలయం దగ్గర 100 మంది వృద్ధులకు చీరలు, పండ్లు పంచిపెట్టడం జరిగింది. అనంతరం కాకినాడ రూరల్ పండూరు గ్రామంలో 50 మంది వృద్ధులకు పండ్లు పంపిణీ, 50 మంది పిల్లలకు పుస్తకాల పంపిణీ జరిగింది. అనంతరం సర్పవరం జంక్షన్లో యువత కమిటీ ఆధ్వర్యంలో 200 మందితో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనడం, వాకలపూడి అనాథ పిల్లలకు ఆశ్రమంలో 80 పిల్లలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. చివరగా చీడిగ గ్రామంలో 50 మంది వృద్ధులకు చీరలు, పండ్లు పంచిపెట్టడం జరిగిందని పెంకె శ్రీనివాస్ బాబా తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెట్టుకుని ఆయన 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చడానికే ఈ చుట్టుపక్కల మన విశాఖపట్నం తీసుకోండి, అమరావతి తీసుకోండి, అనేక ఏరియాల్లో, ఉదాహరణకి మొన్న కాకినాడ తీసుకోండి. కాకినాడలో కూడా 5,000 కోట్లతో ఒక ప్లాంట్, గ్రీన్ యూరియా ప్లాంట్ స్థాపిస్తుంది, అమోనియా ప్లాంట్. అలాగే అనేక ఆయన కార్యక్రమాలు. ఆయన వయసు తక్కువైనా సరే ఆయన చేసి పనులు చూస్తే చాలా
ముద్దేస్తూ ఉంటాడు. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు గడిచినప్పటికీ ఆయన చేసిన పనులు ఏం చేశారో అన్నది అభివృద్ధి బయటికి కనబడుతుంది. ఈరోజు అది ఏదో 1,00,000 కోట్లు 10 లక్షల కోట్లు వస్తున్నాయి మాకేటి అనిపించవచ్చు, కానీ రేపొద్దున మన పిల్లలకి భవిష్యత్తు అదే. ఒక్కసారి ఇండస్ట్రీలు వచ్చినాయి అంటే వాటి మీద ఆధారపడి ఎంతోమంది జీవనోపాధి కల్పిస్తారు. అంతేకాకుండా ఎయిర్పోర్ట్ తీసుకోండి, ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఎయిర్పోర్ట్ని వైజాగ్ దగ్గర చాలా భోగాపురం ఎయిర్పోర్ట్ చాలా స్పీడ్గా ఇంచుమించు సంవత్సరంన్నరలో అయిపోయింది. ఆ ఎయిర్పోర్ట్ ఉండబట్టే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సాఫ్ట్వేర్ కంపెనీలను వస్తున్నాయి. ఎయిర్పోర్ట్ లేకపోతే అయ్యి రావు. అలాగే ఏం అవసరమైనా ఏం కావాలన్నది దృష్టి పెట్టి ఆయన పనిచేస్తున్నారు. ఖచ్చితంగా యువ నాయకులు ఎలాంటి వారు అందరికీ మాకైతే నమ్మకం ఉంది. ప్రజలకు కూడా ఈ 2-3 సంవత్సరాల్లో ఆయన చేసిన పనులకి ఖచ్చితంగా ఆయనకి ఎప్పుడు కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ కాంట్రాక్ట్ కార్మికులు జీతాల పెంపుదలపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు కాకినాడ నగర కన్వీనర్ మలకా వెంకటరమణ మాట్లాడుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ కాంట్రాక్ట్ కార్మికులకు కాంట్రాక్ట్ సంస్థగా కార్తికేయ సెక్యూరిటీ సర్వీస్ వారు బాధ్యత వహిస్తున్నారని, వీరు గత సంవత్సరం జూన్ నెలలో కాంట్రాక్ట్ పొంది ఉన్నారని, నాటి నుంచి కార్మికులకు పెరిగిన ధరలు అనుగుణంగా జీతాలు పెంచుతామని చెప్పి పెంచకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. సెక్యూరిటీ కార్మికుల జీవో ప్రకారం 18,600 రూపాయలు ఇవ్వవలసి ఉండగా కేవలం 12,100 జీతం ఇస్తున్నారని, ఇది చాలా దారుణం అన్నారు. గతం వరకు ఇచ్చిన క్యాజువల్ లీవులు కూడా ఈ కాంట్రాక్ట్ వారు బాధ్యత తీసుకున్న నాటి నుంచి కార్మికులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. లేని పక్షంలో దశల వారీ ఆందోళన చేస్తే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయడానికి, సెక్యూరిటీ గార్డుల పోరాటానికి సిఐటియు అనుబంధ సంఘాలు అన్నిటికీ మద్దతుగా నిలపడానికి సిద్ధపడుతున్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కాకినాడ నగర కో కన్వీనర్ పలవెల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ, సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ నాయకులు ధర్మ, భాగ్యలక్ష్మి, సోమరాజు, భాస్కర్రావు, ఆదినారాయణ, ఎస్ దుర్గమ్మ, చిలకమ్మ, కుమారి, ఏ శ్రీను, అనిత, బాలరాజు, డి కామేశ్వరరావు, లోకేష్ బాబు, దీపక్, పిహెచ్ సత్యవేణి, దేవి తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుకున్నటువంటి చిన్న విన్నపములు ఏంటంటే, మాకు సీఎల్ ఇస్తానన్నారు, సీఎల్ ఇవ్వట్లేదు. గత కాంట్రాక్ట్ కార్తికేయ కాంట్రాక్ట్ వచ్చేటప్పటి నుంచి అలాగే మాకు జీతాలు పెంచమన్నా సరే పెంచట్లేదు. 12,100 ఇస్తున్నా తప్ప పెంచుతానని చెప్పేసి వెనకంజ చేస్తున్నారు. తర్వాత మా సిబ్బందితో కూడా సెటిల్మెంట్కి వస్తానని చెప్పి కూడా సెటిల్మెంట్ రావట్లేదు. చర్చలు తర్వాత ముఖ్యంగా ఏంటంటే చెప్పాలంటే మన సిబ్బంది తరఫున ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న మా కార్మికుల సిబ్బందికి కూడా ఆయన టైంకి జీతాలు ఇవ్వక వాళ్ళు అప్పులు పాలైపోయి ఇతర సమస్యలకు బాధ్యులు అవుతున్నారు. కావున సమయానికి మాకు జీతాలు అందించి సీఎల్ ఇచ్చి జీతాలు పెంచాలనేసి మా ఆశ. ఎన్ని సంవత్సరాల నుంచి మేము ఈ సేవ చేస్తున్నాం. ఎన్నో ఎదురు దెబ్బలు తింటున్నాం. ఎన్నో మాటలు కూడా మేము ఎదురు దెబ్బలు తింటున్నాం, సేవ చేస్తున్నాం. కావున మా సిబ్బంది తరఫున మా సిఐటి యూనియన్ తరఫున, మా యూనియన్ నాయకుల తరఫున న్యాయం చేస్తారని, కార్తికేయ అధికారుల వారు మాకు అందరికీ న్యాయం చేస్తారని ఈ మనవి. తోటైన సెక్యూరిటీ యాజమాన్యం అలాగే హాస్పిటల్లో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా దిగివచ్చి సెక్యూరిటీ కార్మికుల యొక్క సమస్యల పరిష్కారానికి, వాళ్ళ వేతనాల పెంపుదలకి, అలాగే సెలవులు ఇచ్చేదానికి, అలాగే ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాం. లేకపోతే ఈ ఆందోళన మరింత ఉధృతం చేయడానికి సిద్ధపడుతున్నామని ఒక అధికార యంత్రాంగానికి అలాగే సెక్యూరిటీ యాజమాన్యానికి కూడా తెలియజేస్తున్నాం. ఒక పక్క చర్చలు జరపకుండా ఎక్కడ హైదరాబాద్లో ఉండి వస్తాము మా వాళ్ళు చూస్తారనేటువంటి విధంగా చెప్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. సమస్యలు ఉన్నప్పుడు కార్మికులతో చర్చలు చేయాలి, పరిష్కారానికి కృషి చేయాలి. వేతనాలు కూడా సక్రమంగా చెల్లించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్కేమో ఆర్ఎంసీలో పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డులు కూడా ప్రతి నెల జీతాలు చెల్లించట్లేదు. ఇక్కడ పనిచేసేటటువంటి జీజీహెచ్లో పనిచేసేటటువంటి సెక్యూరిటీ గార్డులు కూడా ప్రతి నెల సక్రమంగా జీతాలు చెల్లించట్లేదు. చట్టం చెప్పేది ఏంటంటే ప్రతి నెల 7వ తేదీ జీతాలు చెల్లించాలనంటే ఆ చట్టాన్ని కూడా ఉల్లంఘించి కార్తికేయ సెక్యూరిటీ యాజమాన్యం వారు
20వ తారీఖు 15వ తారీఖు దాటి 25వ తారీఖు వరకు కూడా జీతాలు చెల్లించకుండా ఉంటే ఇది ఎలా చట్టం మీకు చుట్టమా అనేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎప్పటికైనా చట్ట ప్రకారం ప్రతి నెల 7వ తేదీ లోపల జీతాలు చెల్లించాలి. ఇతర సమస్యల కోసం పరిష్కారానికి కృషి చేయాలి. లేని పక్షంలో ఆందోళన ఉధృతం అవుతుందనేసి అధికార యంత్రాంగానికి సెక్యూరిటీ యాజమాన్యానికి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. తక్షణమే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతున్నాం. కాకినాడ ఏపీఎస్పీ వద్ద గల శ్రీహిం పీఠంలో శ్రీ రాజశ్యామల గుప్త నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 6వ రోజు శ్రీ రాజశ్యామల అమ్మవారిని వస్యమాతంగిగా పూజించడం జరిగింది. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుండి ఆలయంలో గణపతి పూజ, ఏకవార రుద్రాభిషేకం, రాజశ్యామల తర్పణములు, శ్రీ చక్రార్చన భక్తులచే సామూహిక కుంకుమార్చన, రాజశ్యామల మూలమంత్ర హోమం, రాజశ్యామల గుప్త యంత్రార్చన కార్యక్రమాలు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్తంగా జరిపించారు. పీఠం నిర్వాహకులు ఈశ్వర్నాథ్ వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ అమ్మవారి అభిషేకాలు, విశేష పూజలు, హోమాలు ఇత్యాది కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ సందర్భంగా పీఠం నిర్వాహకులు ఈశ్వర్దత్త మాట్లాడుతూ పీఠంలో గుప్త నవరాత్రి మహోత్సవాలు మరో 3 రోజులు మిగిలి ఉన్నాయని, భక్తులు 50 మంది విచ్చేసి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆకాంక్షించారు. ఉత్సవాలలో భాగంగా ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజా కార్యక్రమాలు వైభవంగా జరిపిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వారాహి అమ్మవారి పీఠంలో రాజశ్యామల నవరాత్రులు పురస్కరించుకుని ఈరోజు 6వ రోజు అమ్మవారిని వస్యమాతంగిగా అమ్మవారిని ఆరాధించుకోవడం జరుగుతుంది. ఇంకా 3 రోజులే మిగిలాయి. ఇంకెవరైనా సరే ఈ రాజశ్యామల అమ్మవారి ఆరాధన, దీక్ష, రాజశ్యామల అమ్మవారి గురించి తెలుసుకోవాలి అని కుతూహలంగా ఉన్నవాళ్ళు సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులు అమ్మవారి చాలా ఇంపార్టెంట్ అండి. కావున అందరూ కూడా మన అమ్మవారి యొక్క సన్నిధికి వచ్చి అమ్మవారి యొక్క ఆరాధన, పూజ, కుంకుమార్చన, అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించి మీరు భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఆశీస్సులు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలతో జనసేన సీనియర్ నాయకులు మచ్చ గంగాధర్ నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని జనసేన వీర మహిళ బండి సుజాత పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురం 25వ డివిజన్లో ఇటీవల మరణించిన గుడివాడ కిరణ్ కుటుంబాన్ని జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మచ్చ గంగాధర్, జనసేన వీర మహిళలు పరామర్శించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మచ్చ గంగాధర్, వీర మహిళలు బండి సుజాత, మోనా, ధన, పొన్నాడ నాగేశ్వరరావులు కిరణ్ కుటుంబ సభ్యులకు 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా బండి సుజాత మాట్లాడుతూ జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మచ్చ గంగాధర్ ఇప్పటి వరకు కష్టాల్లో ఉన్న 323 కుటుంబాలను పరామర్శించి వారికి తన వంతు సాయం చేయడం అభినందనీయమన్నారు. మచ్చ గంగాధర్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం మరి ఇప్పటి వరకు ఆయన ఎన్నో కుటుంబాలని, కష్టంలో ఉన్న కుటుంబాలను ఆదుకోవటం జరిగిందండి. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆయన ఆశయాలు ఏమైతే ఉన్నాయో వాటిని ఉనికిపుచ్చుకొని ఏది కూడా ఆయన తూచా తప్పకుండా ప్రతీదీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉంటాయో ఆ కుటుంబాలు, ప్రతి కుటుంబాన్ని ఆయన ఆదుకుంటున్నారు. ఈరోజు మరి గుడివాడ శ్రీనివాస్ గారు, గుడివాడ కిరణ్ గారు మరి ఆయన అకాల మరణం చేయడం జరిగింది. ఆ కుటుంబానికి మేమందరం పగాఢ సానుభూతి తెలియపరుస్తూ 2 నెలలకు సరిపడిన రేషను, అత్యంత అవసరమైన కిరాణా సరుకు మొత్తం ఇవ్వడం జరిగింది. మరి ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని వారికి చేదోడు వాదుడుగా ఉన్న మచ్చ గంగాధర్ గారిని ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ప్రోత్సహిస్తూ ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా దేవుడి దీవెనలు ఉండాలని, గంగాధర్ గారికి తప్పకుండా ఇంకా ఆయన ఎలాంటి సహాయాలు ఎన్నో మంచివి చేయాలని ఆయనకి మా అందరి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను మేము ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరూ మేము ఎప్పుడు ఆయనకు తోడుగా ఉంటామని. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి పుష్కరాల ఏర్పాట్ల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్ష, వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశం. గ్రామాలలో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు స్వచ్ఛరథాల పాత్ర కీలకం. స్వచ్ఛరథం ప్రారంభోత్సవ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి వెల్లడి. రాష్ట్రంలో సంక్షేమ పాలనకు తెరలేపిన యుగపురుషుడు అన్న ఎన్టీఆర్ విగ్రహ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే సుబ్బరాజు ప్రకటన.
కానిస్టేబుల్ శిక్షణార్థులలో శక్తి సామర్థ్యాలు పెంపొందించేందుకు వ్యక్తిత్వ వికాస తరగతులు. శిక్షణా తరగతిలో సైకాలజిస్ట్ గంపా నాగేశ్వరరావు ఉద్బోధ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.